బాగా అప్సెట్ అయినట్టున్నారు. వదిలేరా. సరే బా, రేపు కలుద్దాం. ఇందాక కొంచెం హార్ష్గా మాట్లాడాను, సారీ గైస్. సార్, ప్రస్తుతానికి వాడి మీద డౌట్ మాత్రమే ఉంది సార్. వాడిని ఫాలో అవ్వడం మాత్రమే ఇన్స్ట్రక్షన్. సూరజ్, మై టీమ్ విల్ కవర్ ద ఎంటైర్ పెరిమీటర్. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే శివ అండ్ టీమ్ విల్ ప్రొవైడ్. ఎస్ సార్. స్ప్లిట్ అయి కవర్ చేయండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. అనిషా, యా, తను వచ్చేస్తున్నాడు. కమ్ అవుట్ నౌ. కాపీ దట్. ఏం ముసలి, వచ్చేవా నాయనా? పడుకోలేదా నువ్వు ఇంకా? గైస్, ఇట్స్ టైం. ఓకే అనిషా. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? No. ఓకే, లెట్స్ గో. మీరు వెళ్ళండి. గో నౌ. కమ్ ఫాస్ట్ అనిషా. సరే వెళ్ళి పడుకో. వీడే అబూబకర్ అబ్దుల్లా అంటే లెట్స్ గో ఆఫ్టర్ విత్ ఫుల్ ఫోర్స్. బట్ ప్రాణాలతో పట్టుకోవాలి. దెస్ బీన్ అటాక్ ఆన్ అవర్ సాయిల్. అబూబకర్ అబ్దుల్లా చెప్పినంటే మన దేశంలోకి చొరబడి అటాక్ చేశాడు. ఇప్పుడు మనం దానికి బదులు చెప్పాల్సిన టైం వచ్చింది. ఇక్కడే పుట్టి పెరిగి ఈ నెల మీదే బతికి ఎవడో ఒక పిచ్చోడు ఏదో చెప్పాడని ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని అంతం చేయాలనుకున్న వాళ్ళందరికీ ఈ రోజు వాడి గతేంటో తెలుస్తుంది. When the world wakes up in a few hours, let's get them to watch. వాడిని అరెస్ట్ చేసిన వెంటనే 15 నిమిషాల్లో ఈ న్యూస్ ప్రపంచం మొత్తం చూడాలి. He should be trending in the whole world. షూర్ సార్. కిరణ్, గెట్ రెడీ. ఓకే సార్. ఏం చేసినా మూసు కూర్చుని దేశం మంది కాదని చూపించాలి. వాడు ఎదిరించాలని చూసిన పబ్లిక్ లేపండి. షూట్ అప్ కింకిల్. అనిషా, ఈ ఇర్ఫానే మనం వెతుకుతున్న ఐసిస్ ఉగ్రవాది. ఇర్ఫాన్ అహ్మద్. ఎవరు మీరు? Under Terrorist and Destructive Act, I place you under arrest for being an ISIS operator. Put your hands up. I said put your hands up. Head down. Head down. I said head down.
పార్కింగ్ లో ఉన్న ఓమ్ని వ్యాన్ లో ఎక్స్ప్లోజన్ జరిగింది. టీఏటీపీ ఎక్స్ప్లోజన్ అని కనుక్కున్నాం. 10 మెంబర్స్ చనిపోయారు. గాయపడ్డ వారి సంఖ్య ఇంకా తెలియదు. మేము త్వరలోనే రిపోర్ట్ ప్రెస్ కి రిలీజ్ చేస్తాం. హైదరాబాద్ విమానాశ్రయ పార్కింగ్ వద్ద ఉగ్రవాద బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో 10 మంది మరణించారు. The NIA and Special Task Force have arrested a suspect named Irfan Ahmed in his hometown Vizag. ఇతను ఐసిస్ సంస్థకి సంబంధించిన ఉగ్రవాదన్న అనుమానం రావడంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. Irfan Ahmed. I'm Anisha Qureshi. మొబైల్ ఫోన్స్కి సంబంధించిన IMEI నంబర్స్ ఇవి. ఈ లిస్ట్లో సర్కిల్ చేసిన మొదటి నంబర్ హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ సైట్ నుంచి రికవర్ చేసిన ఫోన్ది. నీ ఫోన్దే. బాంబ్ బ్లాస్ట్ సైట్లో నీ ఫోన్ ఎందుకున్నట్టు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్లో నా ఫోన్ పోయింది. దీనికి నాకు సంబంధం లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫోన్ పోగొట్టుకున్నావు. పోలీసులకి రిపోర్ట్ కూడా చేయలేదు. పైగా బాంబ్ థ్రెట్ చేశావు. అదే ఎయిర్పోర్ట్లో కొంతసేపటికి కార్ పార్కింగ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ యాక్టివేట్ అయింది ఎయిర్పోర్ట్లో నువ్వు పోగొట్టుకున్న ఫోన్ నుంచి. జరిగిందంతా ఒక కోఇన్సిడెన్స్ అని నమ్మమంటావా? ప్లీజ్. సరే, ఇది నువ్వు హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ నుంచి తీసుకున్న కెమికల్స్ డెలివరీ ఆర్డర్. చూడు, అంతా బానే ఉంది. కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ కోయంబత్తూర్ అండ్ ఎసిటోన్ ఇన్ హైదరాబాద్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఈ కెమికల్స్ కి పర్ఫ్యూమ్స్ కి ఎలాంటి సంబంధం లేదు ఇర్ఫాన్. ఈ రెండు కెమికల్స్ తాలూకు మిక్స్చరే TATP, నోన్ యాజ్ మదర్ ఆఫ్ సేటన్. తెలీదా? ఇవే ఐసిస్ అండ్ అల్ఖైదా వాళ్ళు యూజ్ చేసే రెగ్యులర్ ఎక్స్ప్లోజివ్స్. ఇది నీకు తెలియకుండా జరిగిందనడానికి అవకాశమే లేదు. నన్ను నమ్మండి, మీకు ఇదంతా తప్పనిపించచ్చు. మీరు ఒక ముస్లిమే. మీరు కూడా నన్ను నమ్మపోతే. ఏయ్, ఏంట్రా ముస్లిం అని నీతో కలుపుకుంటున్నావు? చంపేస్తా. మన ఖుదా పేరు చెప్పి నీలాంటి దుర్మార్గులు ఇలాంటి పనులు చేయడం వల్లే. హలో పీపుల్, నేను ఆర్జే కవిత. మీరు వింటున్నది మన వైజాగ్ అప్డేట్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం భయంకరంగా అనిపించవచ్చు. మన దేశాన్ని వణికిస్తున్న ఒక ఉగ్రవాది గురించి చెప్తా. కొన్ని రోజుల ముందు ఒక ఉగ్రవాద సంస్థ ఇండియాలో చాలా చోట్ల పేలుళ్లు జరుపుతామని ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు చెప్పినట్టే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పేలుళ్లు సంభవించాయి. అండ్ మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో అంతకు మించిన నిజం బయట పెట్టారు తెలుసా? అదేంటంటే మన వైజాగ్ కి చెందిన ఒక ఆయన ఇర్ఫాన్ అహ్మద్ అని ఈ దుర్ఘటనకి కారణమైన మాస్టర్ మైండ్ అంట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు ఒక పోలీస్ ఆఫీసర్ అంట. అతను పుట్టింది పెరిగింది ఇదిగో మన జగదాంబ సెంటర్ లోనేనని చెప్తున్నారు. ఇలా మనలాగే మన ఊళ్ళో మనతో పాటే తిరుగుతున్న వాళ్ళే. 5 సార్లు నమాజ్ చేస్తున్నావు. రిలీజియస్ సారా నువ్వు? మతం కోసం ఏమైనా చేస్తావా? అడిగిన దానికి సమాధానం చెప్పు. రోజుకు 5 సార్లు నమాజ్ చేసి నా దేవుణ్ణి ప్రార్థిస్తే దాని అర్థం నేను మత పిచ్చి పట్టిన తీవ్రవాదని కాదు సార్. బాంబు తయారు చేయడం తెలుసా నీకు? ఏంటి సార్ మీరు అడిగేది? సింపుల్ అయిన క్వశ్చన్. బాంబు తయారు చేయడం తెలుసా? ఐఐటిలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఒక బాంబ్ డిటెక్షన్ స్టడీ. ఆ ప్రాజెక్ట్కి ఫండ్ చేసింది UAE గవర్నమెంట్. వాళ్ళ దేశం మీద జరిగే బాంబ్ అటాక్స్ అవాయిడ్ చేయడానికి చేసిన స్టడీ అది. కానీ అది 4 years బ్యాక్. సో నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం బాగా తెలుసట. ఐ యామ్ రైట్? సార్, నా బ్యాచ్ మేట్స్ 10 మంది కలిసి ఇందులో పనిచేశారు సార్. వాళ్ళని ఇలా అరెస్ట్ చేసి కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తున్నారు. ఇర్ఫాన్, అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం అన్నది వచ్చా రాదా? వచ్చు సార్, నాకు బాంబ్ తయారు చేయడం వచ్చు. అందుకు నన్ను తీవ్రవాదం అనడానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు సార్. గుడ్. అయితే చెప్పు ఇర్ఫాన్, హైదరాబాద్లోనూ ఇంప్లాంట్ చేసిన బాంబు, శ్రీలంకలో పేలిన బాంబు రెండు ఒకే టైప్, TATP. సో ఈ 2 చోట్ల అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ISIS మాస్టర్ మైండ్ నువ్వే కదా? అబూ బకర్ అబ్దుల్లా. నో నో సార్, నా లైఫ్లో జరిగిన సంఘటనల్లో మీకు తప్పుగా అనిపించినవన్నీ కలిపి ఒక కథగా ఊహించుకుంటున్నారు సార్. అలా మీరు వెతికితే అందరి లైఫ్లోనూ తప్పులుంటాయి సార్. కెమికల్స్ ఆర్డర్ ఇచ్చింది నేనే, బట్ అది నా జాబ్కి సంబంధించింది సార్. నా మొబైల్ పోయిందన్న మాట నిజమే, కానీ అది
ఆ బాంబ్ సైట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఏ టెర్రరిస్ట్ అయినా తన ఒక ఉగ్రవాదని బయటికి చెప్పుకోడు. బట్ నువ్వు బాగా చదువుకున్న తెలివైన ఉగ్రవాదివి. బట్ యువర్ జిహాద్ ఈస్ ఓవర్. ఐ ఓన్ యు నౌ బ్రదర్. సో టెల్ మీ ద ట్రూత్. సార్, దిస్ ఇస్ ద ట్రూత్. బాయ్స్, సార్ ఇట్స్ అ మిస్టేక్ సార్. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్ నమ్మండి సార్. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. తొలకిందులుగా వేలాడదీసి వెన్నెముక మీద కొడుతుంటే రక్త ప్రసరణ పెరిగి బుర్రకెక్కి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. చెప్పు, ఎవడ్రా అబూబకర్ అబ్దుల్లా? నాకే తెలియదు సార్. నాకే మీ తెలియదు నెక్స్ట్ సార్. ప్లాన్స్ ఏంటి? సార్ ఏ ప్లాన్ లేదు సార్. యు హావ్ ద రాంగ్ ఐసిస్ ఇన్ఫర్మేషన్. ఆపరేటర్స్ ఎంతమంది ఉన్నారా నీతో పాటు? సార్ ఎవరు లేరు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. మీ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? సార్ ఏ టార్గెట్ లేదు ఎవరా సార్. మీకు సపోర్ట్ చేస్తుంది? సార్ ప్లీజ్ సార్, బిలీవ్ మీ ప్లీజ్. బాగా ఆలోచించి ఒక ఫుల్ కన్ఫెషన్ ఇవ్వు. మొత్తం నిజమంతా కక్కేస్తే నీకు, నీ వాళ్ళందరికీ చాలా మంచిది. You have the wrong person. Please believe me. You have the wrong person. Please help me. Help me. Help me. ఈరోజు ఆయన నా మొహన యాసిడ్ పోసినా మీరంతా చూస్తూ రిపోర్ట్ చేసేవారు కానీ ఒక్కరు కూడా ఒక మాట అడిగేవారు కాదు. సరైన ఎవిడెన్స్ లేకపోయినా సెన్సేషనల్ చేయాలని మాత్రం ఆలోచించి తప్పుగా రిపోర్ట్ చేసి ఆ మతం ఈ మతం అని ఇండియా మొత్తం ఇలా ఎన్ని కేసెస్, ఎంతమంది జీవితాలు నాశనం చేశారు. మొహం చూసి మతాన్ని, మతం చూసి గుణాన్ని డిసైడ్ చేయడంలో మనందరం ఎక్స్పర్ట్స్ కదా సార్. మీరు ఒక పని చేయండి, వెళ్ళి యాసిడ్ తీసుకురండి. కానీ అదే యాసిడ్ కాలిన మొహంతో రేపు దేవు ఇక్కడే ఇదే కోర్టుకి నేను తప్పకుండా వస్తాను. ఈ కేసు కోసం నేనే ఇర్ఫాన్ తరపున లాయర్. రేయ్, నెట్వర్క్ని హ్యాక్ చేయగలిగావా లేదా? సార్, తొక్కలో నెక్కలో నుంచి చైన్ కొట్టడం అనేది ఒక ఆర్ట్. అలా కొట్టేసేవాడే ఒక ఆర్టిస్ట్. హ్యాకింగ్ ఒక ఆర్ట్. మరి నేనెవరు? ఎవరు? ఎవర్రా చెప్పి చావు. ఆర్టిస్టు నేనే. నెట్వర్క్ హ్యాక్ అయిపోయి ½ అవర్ అయింది. రేయ్, ఏం పిక్తున్నారా ఇంతసేపు? ఇంతకీ ఏం పికావో చెప్పి చావు. యూ వాంట్ టు సీ దిస్? మొత్తం 510 డివైసెస్ రాష్ట్రం అంతటా రిజిస్టర్ అయ్యాయి. కానీ ఏవి యాక్టివ్గా లేవు. ఒక్కొక్క దాన్ని హ్యాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, బట్ చేసేయచ్చు. మధ్యలో వాళ్ళు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే మనకు తెలిసిపోతాయి. గుజాబ్రా. లోపల ఆడియో సర్వేలెన్స్ యాక్టివ్గానే ఉందిగా? ఉదయాన్నే ఈబీ మెయింటెనెన్స్ వాళ్ళం అని చెప్పి లోపలికి వెళ్ళి ఆడియో మైక్ సెట్ చేశాం. ఓకే, గుడ్. నీకు వీసా ఇంటర్వ్యూ ఏ టైంకి రియాజ్? రేపు 2:00 బాబా. కూర్చో. అల్లా వారి హృదయాన్ని సరైన దారిలో నడిపిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో రియాజ్. నీకొక మంచి చదువు, జీవితం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాది. యూఎస్ ఇస్ గుడ్ ఆప్షన్. నువ్వు వెళ్ళాక నేను మలేషియా వెళ్ళిపోతాను. ఏం బాబా, మలేషియా దేనికి? రియాజ్ ఇక్కడున్న మన బిజినెస్లన్నీ టార్గెట్ చేస్తున్నారు. నేను మలేషియాలో మొత్తం సెట్ చేశాను. అక్కడ మనకి గవర్నమెంట్ సపోర్టు ఉంది. రియాజ్, నువ్వు హలో. హలో. ఏం బాబా, ఏమైంది? టెన్షన్గా ఉన్నారేంటి? ఆ పిల్లాడు ఇర్ఫాన్, వాళ్ళు పెట్టే టార్చర్కి ఏమైనా చెప్పేశారంటే ఇన్ని రోజులు మనం కష్టపడిందంత వృధా అయిపోతుంది. నీ బాటలో ఎదురయ్యే ఉప్పెన నిన్ను సడలించవచ్చు. నువ్వు చెల్లించినంత వరకు నీ లక్ష్యం నీకు దూరం కాదు.
మీ మాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన వాడిని. డోంట్ వరీ బాబా, అల్లాస్ విత్ us. డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను చూసుకుంటాను. సరే, గుడ్ నైట్ బాబా. శుభకర్. సార్ ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది సార్. కనెక్ట్ చేయి. ట్రాక్ చేయలేకపోతున్నాను సార్. ఎందుకని ట్రాక్ అవ్వట్లేదు? సిగ్నల్ వస్తుంది బట్ నెట్వర్క్ ట్రాక్ చేయలేకపోతున్నా. You switch off the phone. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా అనీషా కురేషి? మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలండి? ఇక్కడ 5 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. వెన్ కెన్ వి మీట్ ఇర్ఫాన్? ఎవరు నువ్వు? అతని లవరా లేక లాయరా? ఎవరైనా సరే అతన్ని మీట్ అవ్వడం కుదరదు. ఈ పాటికి అతన్ని కొట్టి టార్చర్ చేసి హింసించుంటారని మేము ఎలా నమ్మాలి? కొట్టాం, ఇరక్కుమ్మేశాం, బాగా టార్చర్ చేశాం. ఇప్పుడు మీరేం చేయగలరు? ప్లీజ్ అమ్మా, మా అబ్బాయిని ఎప్పుడు చూడొచ్చో మాత్రం చెప్పండి, అప్పుడే వస్తాం. మేడం ప్లీజ్, వాడు చేసింది దేశద్రోహం, చాలా మంది చావుకి కారణమయ్యాడు. వాడికి విజిటింగ్ ప్రివిలేజెస్ ఇచ్చి విఐపీలా ట్రీట్ చేయడానికి ఇదేం హోటల్ కాదు. ఐఎమ్ సారీ. హౌ డేర్ యూ? హౌ డేర్ మీ? నువ్వు ఒక పని చేయి, నువ్వు వాడిని చూడాలని ఒక కోర్ట్ ఆర్డర్ తీసుకురా, అప్పుడు చెప్తా వాడు ఎక్కడున్నాడో ఎప్పుడు చూడాలో. ఐ హ్యావ్ నో సింపతీస్ ఫర్ ఎ టెర్రరిస్ట్. సారీ, ఇక బయలుదేరండి ప్లీజ్. ప్లీజ్, ఆవిడ మెడిసిన్స్ వేసుకోవటం మర్చిపోయి ఉంటారు. ఎక్కడున్నారు చెప్పండి, ఏ హాస్పిటల్? నేను చూడాలి ప్లీజ్. చూడడం అయితే కష్టం, నువ్వు మాకు కోఆపరేట్ చేసావనుకో ఆవిడకి మంచి ట్రీట్మెంట్ జరిగేలా మేము హెల్ప్ చేస్తాం. ఆవిడ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెయిటింగ్ ఏరియాలోనే కూర్చునుంది. వెళ్ళి కనీసం 2 గంటలు అయి ఉంటుంది. మా వాళ్ళు ఆవిడతో పాటే ఉన్నారు. మేము తలుచుకుంటే ఇంకో 2 గంటలు ఆవిడని అలాగే కూర్చోపెట్టగలం. ఆవిడకి ట్రీట్మెంట్ దక్కలేదంటే నేను చెప్పేది వినడానికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు నీ వల్ల మీ అమ్మ బాధపడుతోందే, నిజానికి అదే పెద్ద తప్పు. ఒక తీవ్రవాదిని సపోర్ట్ చేయకూడదని మీ సొంత కమ్యూనిటీ వాళ్ళే మీ ఇంటిని ఖాళీ చేయించారు. ఉద్యోగం నుంచి ఇండెఫినెట్ సస్పెన్షన్. ఇన్ని సంవత్సరాలు తనతో పరిచయం ఉన్న ఫ్రెండ్స్, నేబర్స్, ఇప్పుడు మీడియా అందరూ తన ఒక తీవ్రవాదని ముద్ర వేశారు. నువ్వు మనసు పెడితేనే తన్ని కాపాడగలవు. నీకు నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు ఎవరు? నీతో పాటు ఎంతమంది ఉన్నారు? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఐ నీడ్ అ ఫుల్ కన్ఫెషన్. మా కోసం అక్కర్లేదు, ఈ దేశం కోసం కూడా అక్కర్లేదు. మీ అమ్మ కోసం చెప్పు. ఆలోచించుకుని సమాధానం చెప్పు. కానీ ఆవిడికి అంత టైం మిగిలిందని నేను అనుకోవట్లేదు. సో టిక్ టాక్. నేనే అబూబకర్ అబ్దుల్లా. నేనే శ్రీలంకన్ బాంబర్స్కి హెల్ప్ చేశాను. హైదరాబాద్లో బాంబు పెట్టాను.
ఇప్పుడు వైజాగ్ చుట్టూరా చాలా ప్లేసెస్లో బాంబ్ అటాక్స్ ప్లాన్ చేశాను. యూసుఫ్ షమీ, మొహమ్మద్ పఠాన్, జహీర్ కిర్మానీ, సయ్యద్ ఖాన్ అని కోయంబత్తూరుకి చెందిన 4 నాతో పాటు పనిచేశారు. మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ ఐసిస్ మాస్టర్ మైండ్ అబూబకర్ అబ్దుల్లా నేనే.